టాప్ ప్యాడ్ ఇన్నింగ్స్లు ఆడడం కోహ్లీకి కొత్తేమీ కాదు. ఐపీఎల్లో తనదైన రోజున భీకర హిట్టింగ్ చేసే కోహ్లీ చాలాసార్లు మాత్రం టుక్ టుక్ బ్యాటింగ్ చేస్తుంటాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై మ్యాచ్లోనూ అదే చేశాడు. అసలే చెన్నై టీం అంటే ఎందుకో బెంగళూరు ఫ్యాన్స్కు ఇష్టం ఉండదు. దీంతో సొంత అభిమానులే కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ తీవ్రంగా తడబడ్డాడు. కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లో స్వేచ్ఛగా దూకుడుగా ఆడిన కోహ్లీ ఆ జోరును చెన్నైపై మ్యాచ్లో కొనసాగించలేకపోయాడు. అటు రజత్ పాటీదార్ సైతం వేగంగా ఆడుతున్న పిచ్పై కోహ్లీ మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో చాలా బంతులను వృధా చేశాడు. 30 బంతుల్లో 31 పరుగులు చేసి క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్లో 2 4లు 1 6 మాత్రమే ఉంది. అవి కూడా తన అవుట్ అయ్యే ముందే కొట్టాడు. సీఎస్కే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కోహ్లీ నానా తిప్పలు పడ్డాడు. కోహ్లీ స్లో బ్యాటింగ్ కారణంగా ఇతర బ్యాటర్లు ఒత్తిడికి గురయ్యారు. వేగంగా పరుగులు చేయాలనే ఆలోచనతో అనవసర షాట్లాడి మూల్యం చెల్లించుకున్నారు. ఇదే విషయాలను ప్రస్తావించిన నెటిజన్లు కోహ్లీపై విమర్శలు గుప్పిస్తున్నారు. విరాట్ కోహ్లీ 5 ఓవర్లు ఆడి 31 పరుగులు చేస్తే మిగతా 15 ఓవర్లలో ఆర్సీబీ 165 పరుగులు చేసిందని ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ జిడ్డు బ్యాటింగ్ కారణంగా ఆర్సీబీ 200 పరుగుల మార్కు అందుకోలేకపోయిందని అభిప్రాయపడుతున్నారు. ఈ జిడ్డు బ్యాటింగ్ కంటే డకౌట్ అవ్వడం ఉత్తమమని కామెంట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ కోసం కాకుండా ఐపీఎల్ ట్రోఫీ కోసం ఆడాలని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రజత్ పాటీదార్, టీమ్ డేవిడ్ ఆడకపోయింటే ఈ మ్యాచ్లో ఆర్సీబీ దారుణంగా విఫలమయ్యేది అని కామెంట్ చేస్తున్నారు. నీ జిడ్డు బ్యాటింగ్కు ఓ దండం స్వామి అని మండిపడుతున్నారు. ఇక రానున్న మ్యాచ్ల్లో కోహ్లీ తన స్ట్రైక్ రేట్ను ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. ఒకవైపు ఫిల్ సాల్ట్, రజత్ పాటీదార్ 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నారు. కనీసం కోహ్లీ 150 స్ట్రైక్ రేట్ అయినా మెయింటైన్ చేయాల్సిందే.